నమస్తే అండి. నేను రాణి. ఈరోజు చేయబోయే రెసిపీ ఆంధ్ర ట్రెడిషనల్ స్వీట్ అయిన పనస్తొన్నలు. ఈ స్వీట్ క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. ఈ ఒక గిన్నెలోకి ఒక కప్పు మైదా, చిటికెడు సాల్టు, చిటికెడు బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఒక స్పూను నెయ్యి కూడా వేసి పిండికి నెయ్యి బాగా పట్టేలా కలపాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని పూరీల పిండిలాగా కలిపి ఉంచుకోవాలి. 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక్కొక్క ఉండను పొడి పిండిలో అద్ది చిన్న పూరీల్లాగా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పొడవుగా చేసుకోవాలి. ఇలా చేస్తే పనస్తొన్నల షేపు కరెక్ట్గా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా చాకుతో మధ్యలో కాట్లు పెట్టుకొని చుట్టూ రోల్ చేసుకొని చివర్లో నొక్కి ఎక్స్ట్రా ఎడ్జెస్ ఏమన్నా ఉంటే చాకుతో కట్ చేసుకోవాలి. మిగిలిన ఉండలన్నిటిని కూడా ఇలాగే చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో ఒక కప్పు చక్కెర, కొంచెం నీళ్లు పోసి చక్కెర కరిగేదాకా కలుపుతూ ఉండాలి. చక్కెర కరిగింది, పాకం వచ్చిందేమో చూద్దాము. ఈ పాకము తీగ పాకం కంటే కొంచెం ముదురు పాకం రావాలి. పాకం రాలేదండి, ఇంకొక 2 మినిట్స్ పాకాన్ని మరిగిద్దాము. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తున్నాను. పాకం వచ్చిందండి. ఇక గిన్నె తీసి పక్క స్టవ్ మీదకి మార్చుకోవాలి. వేరే ప్యాన్ పెట్టి వేయించడానికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ని మీడియం హీట్ అయ్యేదాకా వేడి చేయాలి. ఈ స్వీట్కి ఆయిల్ ఎక్కువ వేడి ఉండకూడదు. పనస్తొన్నలను ఒక్కొక్క దాన్ని ఆయిల్లో వేసుకొని మీడియం హీట్లో వేయించుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడి ఉంటే తొందరగా ఎర్రగా అయిపోతాయి, లోపల పచ్చిగా ఉంటుంది. అందుకని మీడియం హీట్లోనే వేయించుకోవాలి. మధ్య మధ్యలో తిరగవేస్తూ ఉండాలి, లేకపోతే ఒకవైపే కాలుతుంది. పనస్తొన్నలు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి పాకంలో వేసుకోవాలి. పాకం వీటికి బాగా పట్టేలాగా కలిపి ఎక్స్ట్రా పాకం ఏదన్నా ఉంటే దాన్ని తీసి వంపేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రెసిపీ మీరు తప్పక ట్రై చేయండి.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.